కాళీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 11 ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి ఆరోగ్య రీత్యా కొంచెం డల్గా ఉంటుంది కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షల సమస్యను ఎదుర్కోగలరు. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య వలన వాయిదా పడుతుంది. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీ కలలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతారు. ఈరోజు ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ చూడగలరు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన రోజు కాగలదు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి. వృషభ రాశి జాతకులకు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఆర్థికపరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. బుద్ధి కాకుండా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ అన్నిటికీ ప్రత్యయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా ఉండే అన్ని గమనిస్తూ ఉండండి. అనుకోని ఎదురు చూడని చోటు నుంచి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయి ఈరోజు తెలుసుకుంటారు. వృత్తి జీవితంలో విజయాలు సాధించడానికి వెండితో చేసిన మీ వ్యక్తిగత కుటుంబ దేవత విగ్రహాన్ని పూజించండి. మిథున రాశి జాతకులకు వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరిచనివ్వకండి. మీరెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. కొన్ని అనివార్య కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులు మీరు యొక్క సమయం ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించుకుంటారు. మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టం ఈరోజు తెలుసుకుంటారు. శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరపడం ద్వారా ఆరోగ్యాన్ని గొప్ప లాభాలను పొందవచ్చు. కర్కాటక రాశి జాతకులకు ఈ రోజున బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది. అందువల్ల మీరు ఆందోళన కలిగించవచ్చును. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి వస్తూ ఉంటాయి. ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. భారీ భూ వ్యవహారాలు డీలు చేసే స్థాయిలో ఉంటాయి. అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులో కలుపుకుంటూ పోతారు. ఈరోజు సాయంత్రం ఆనంద సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలు మరమ్మతు చేయడం కుటుంబ జీవితానికి ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది. సింహరాశి జాతకులకు మీ సమస్యల పట్ల విసిరి చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలు చక్కగా విరగడం ముందు రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలసుగా తీసుకోవచ్చు. రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. చిల్లర వ్యాపారులకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. మీరు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల బాధకు గురి చేస్తూ ఉంటాయి. దీని కొరకు మీరు సమయం మొత్తం కేటాయిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు. రాగి లేదా బంగారు నాణాలతో నీటితో భద్రపరచుకోండి. శాంతియుత మరియు ఆనందించే కుటుంబ జీవితం కోసం నౌకల ముందు త్రాగాలి. కన్యారాశి జాతకులకు త్రాగుడు అలవాటు మానడానికి ఇవాళ చాలా శుభదినం. వైన్ త్రాగటం అనేది ఆరోగ్యం బద్ధశత్రువు అని గుర్తుంచుకోండి. అది సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు, సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అర్థమవుతాయి. ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రేమ, రొమాన్స్ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనసుకి మీకు మార్గదర్శనం చేసే రోజు. మీ వైవాహిక జీవితం ఈరోజు మంచి డెజర్ట్గా మారుతుంది. మీ ఆర్థిక జీవితంలో మంచి పవిత్రం కోసం విష్ణువుకు 11 పేర్లను చెప్పండి. తులారాశి జాతకులకు ఈ రోజున
ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బావుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం, మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కానవస్తుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదిలించుకోవటమే వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవును, కళ్ళను తెరిచి ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఆ పనికి వచ్చే చిట్కాలను తెలుసుకోగలరు. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. అపార్థాలమైన దాగిన దురదశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమానందపు మొత్తంలో పూర్తిగా మునుగుతారు. ప్రేమికులు ఒకరొకరు స్ఫటికపూసలు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధాల్లో పవిత్రను కాపాడుకోండి. తర్వాత రాశివారు వృశ్చిక రాశి జాతకులకు అందమైన సున్నితపు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వుల మీ ఆశ వికసిస్తుంది. మీరు ఇంత పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. చారిత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలపు పిక్నిక్ ప్లాన్ చేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణ కలిగిన మందకొడిగా నుండి బయటకు తెస్తుంది. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. పనిచేసే చోట తలెత్తగలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను, ధైర్యాన్ని కలిగి ఉంచండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది కాదు, కానీ మనసులో ఉన్న విషయాలు ఆందోళన గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడు పాడు చేస్తుంది. మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి జాతకులకు ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పనిని మొదలు పెట్టడానికి మంచి రోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహాయం చేస్తుంది. విభిన్నమైన రొమాన్స్ అనుభూతి చెందుతారు. చిన్నపాటి అవరోధాలతో ఈ రోజు గన్ల మీదుగా ఉంటుంది. అలాగా మంచి దొరకని సహాయ ఉద్యోగులతో మూడ్ని కోరుకుని దొరకని వారిని గమనించండి. ప్రయాణం కొచ్చిదారి పని కానీ ప్రయోజనకరమే. ఆఫీస్లో మీ పనిని మెచ్చుకోలు దక్కుతుంది. మీ రోజువారీ వస్త్రదానంలో భాగంగా క్రీమ్, తెలుపు, కాంతి వంటి రంగులు ఉపయోగించండి. మరి వృత్తి జీవితంలో మరింత పవిత్రను తీసుకొస్తూ ఉంటాయి. తర్వాత రాశి మకర రాశి వారు. మకర రాశి జాతకులకు మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి. హెచ్చు పరిశ్రమ పడిన రోజైనా మరి ఇంకా అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్ధగా ఉండే వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సామాజిక ఫంక్షన్లు, పార్టీలకు హాజరయ్యే మీ స్నేహవర్గం పరిచయస్తులు పరిధిని పెంచుతాయి. ప్రేమిక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. పనిలో వస్తున్న మార్పులతో కూడా ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు విద్యార్థులు వారి పనులు రేపటికి వాయిదా వేస్తారు. వేయడం మంచిది కాదు. ఈ రోజు వారు పూర్తి చేయడానికి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యము ఈరోజు ఉబ్బుకుబ్బుకు బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని వైపులా తలెత్తుతుంది. ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు సూర్యోదయ 11 గోధుమ ధాన్యాలు తినండి. తర్వాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి జాతకులకు నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. తెలివిగా చేసిన మొదలే లాభాలు తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమైన రాంతో సెలవులతో ఏం చేయాలో ప్లానింగ్ వెనక్కి వస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తారు. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలను చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలపడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో శ్రద్ధతో ఉంటారు. మెరుగైన ఆర్థిక పరిస్థితికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి. మీనరాశి వారు. మీనరాశి జాతకులకు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి. విదేశాల్లో సంబంధం ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారిని క్షమించడం మర్చిపోకండి. చిల్లర వ్యాపారులకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన కేంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్రయాణం ప్లాన్లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలు ఉపయోగించడం ద్వారా మంచిగా ఉంటుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.